చివరకు అగ్రరాజ్యం అన్నం తప్పని చేసింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో వెనిజులాపై తీవ్ర దాడులతో అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. రాజధాని కరాకస్లో పలు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. దేశంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు వెనిజులా అధికారులు. తమ అధ్యక్షుడు ప్రథమ మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరూ సజీవంగా ఉన్నారో లేదో తెలియజేయాలని, అందుకు తగిన ఆధారాలు చూపాలని అమెరికాను డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అమెరికా, వెనిజులా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగటం తెలిసిందే. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచుతున్నారు. కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు కలకలం రేపాయి. అమెరికా సైన్యం ఆ దేశం మీద భీకర దాడులు జరిపింది. రాజధాని కారకాస్తో పాటు సమీపంలోని మిరాండా, అరాగువా, లాగైరా రాష్ట్రాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. కీలకమైన పోర్టు, ఎయిర్పోర్టులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి దాడులకు పాల్పడటంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కరాకస్ సిటీ అంధకారంగా మారింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడుల తర్వాత వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్య సతీమణి సిలియా ఫ్లోర్స్ ని కస్టడీలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వారిద్దరినీ వెనిజులా వెలుపలకు తరలించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. మదురో కస్టడీకి చిక్కడంతో వెనిజులాలో తమ సైనిక చర్య పూర్తయిందని యుఎస్ ప్రకటించింది. తమ అధ్యక్షుడిని, ప్రథమ మహిళను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ స్పందించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదన్నారు. అయితే వారిద్దరూ సజీవంగా ఉన్నారో లేదో తెలియజేయాలని, అందుకు తగిన ఆధారాలు చూపాలని అమెరికాకు డిమాండ్ చేశారు. వెనిజులా గడ్డపై అమెరికా జరిపిన మొదటి ప్రత్యక్ష దాడి ఇదే. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచుతున్నారు. కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికడతామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే పసిఫిక్, కరేబియన్ సముద్రాల్లో అక్రమంగా డ్రగ్స్ ని తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు నిర్వహిస్తోంది అమెరికా. పేలుళ్ల ధాటికి భయపడిన జనాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కాగా గతంలోనే తాను దేశాన్ని వీడేందుకు సిద్ధమని మదురో చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి. తాను తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. అయితే తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారని వాటి సారాంశం. అయితే అమెరికా నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాలను టారిఫ్ల పేరుతో బెదిరించారు. వీటికి లొంగని భారత్, చైనా లాంటి దేశాలపై టారిఫ్లు భారీగా పెంచుతూ ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు తమకు అవసరమైన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకునే లేదా నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ భద్రతా అవసరాలు అని పేర్కొంటూ గ్రీన్లాండ్ని విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక యుఎస్, కెనడా మధ్య ఓ కృత్రిమ రేఖను గీసి ఆయా ప్రాంతాలను ఆక్రమించాలని చూస్తున్నారు. పనామా కాలువను కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు. కొంతకాలం క్రితం పనామాపై దాడి చేసి మిలిటరీ నేత మాన్యుయల్ నోరిగానో పదవిచ్యుతిని చేశారు. తాజాగా వెనిజులాపై భీకర దాడులకు పాల్పడ్డారు. దీంతో పక్కదేశమైన కొలంబియా అప్రమత్తమైంది. తమ సరిహద్దుల్లో బలగాలను మోహరించింది.